అందరికీ నమస్కారం. ఈరోజు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షుల వారు ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు సుట్టే అయ్యప్ప గారి ఆదేశాల మేరకు ఇవాళ కిసాన్ మోర్చాలో కొండవీటి రామకృష్ణ గారిని జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, మరి జిల్లా ఉపాధ్యక్షులుగా మోట సత్యనారాయణ గారిని, జిల్లా కార్యదర్శిగా భూపతి సుబ్రహ్మణ్యం గారిని, ఈ రోజున మన తొంగలగిరి గారు, నాగబాబు గారు అందరి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆయనకి కండవా కప్పడం జరిగింది. రాష్ట్ర ఆదేశాల మేరకు ఆయన్ని ఇవాళ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని అందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్న తరుణంలో మరి కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పనిచేస్తుంది. అలాంటి తరుణంలో ఈరోజు మాకు మా నియోజకవర్గంలో మరి కొండవీటి రామకృష్ణ గారిని, అదేవిధంగా కోట సత్యనారాయణ గారిని, ఇవాళ భూపతి సుబ్రహ్మణ్యం గారిని జిల్లా కమిటీలో తీసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా మరి వారు పార్టీని బలోపేతం చేయడమే కాకుండా రైతు సమస్యలపై పోరాటం చేసి మరి వారికి కావాల్సిన ఏ అయితే మరి ప్రయోజనాలు ఉన్నాయో వాటిని వాళ్ళకి అందేలాగా చూస్తారని చెప్పి మరి మేము ఆశిస్తూ ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారికి, అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు సొంటి అయ్యప్ప గారికి, మరి అలాగే ఉపాధ్యక్షురాలు శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివి మాధవన్ గారు, అలాగే కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సిగురుపాటి కుమారస్వామి గారు, అలాగే స్టేటు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీ గరికపాటి విజయలక్ష్మి గారు, అలాగే మరి కృష్ణా జిల్లా అధ్యక్షులు సొంటి అయ్యప్ప గారు ఆదేశానుసారం నాకు ఈరోజు జిల్లాలో కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీగా నియమించినందుకు మరి రాష్ట్ర మాధవన్ గారికి, అలాగే కుమారస్వామి గారికి, అలాగే శ్రీలక్ష్మి గారికి, అలాగే సొంటి అయ్యప్ప గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను మరి యొక్క జిల్లాలో ఉన్నటువంటి రైతు సమస్యల గురించి కూడా విస్తృతంగా పర్యటించి వారి యొక్క సాధక బాధలు కూడా తెలుసుకుంటూ, అదే విధంగా మరి అగ్రికల్చర్ ఆఫీసులకు వెళ్ళి వారి యొక్క బాధలు మేము వారికి తెలియజేస్తాం. వారికి ఏ విషయంలో అయినా సరే రైతుకి అండగా ఉంటామని మరి నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు సిగురుపాటి కుమారస్వామి గారి ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు శ్రీలక్ష్మి గారు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సొంటి అయ్యప్ప గారు, జిల్లా కమిటీలోకి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా కోట సత్యనారాయణ నన్ను నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గురుతరమైన బాధ్యత నా మీద పెట్టినందుకు, రైతు సమస్యల మీద పోరాటం చేసి రైతు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ప్రయాణించి భారతీయ జనతా పార్టీని జిల్లాలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా చెప్పుకుంటూ, నాకు ఈ బాధ్యత అప్పగించిన పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు అందరూ కలిసి అమరగడ్డ నియోజకవర్గంలో మాకు జిల్లాలో బాధ్యతలు ఇస్తాం కిసాన్ మోర్చా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని విధాలా ఆదుకుంటుంటే, మైండ్ చెడిపోయిన కాంగ్రెస్ పార్టీ కొంతమంది శాసనసభ్యులు, ఎంపీలు, శాసనమండలిలో, పార్లమెంట్లో కూడా వందే మాత్రం జనగణమన పాడినని బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళని భారత ప్రభుత్వం ఓటు హక్కుని, రాజ్యసభని అన్ని విధాలా రద్దు చేయాలని ఈ రోజున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే భారతదేశానికి యాంటీగా
రోడ్లు ఎక్కుతున్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును రద్దు చేసి భారతదేశం యొక్క న్యాయాన్ని ముందుకు నడుపుతారని చెప్పి భారతీయ జనతా పార్టీని కోరుతున్నాం. రామకృష్ణ గారు కనబడుకునేవాడు ఇంతే. నేను 2-3 ఎత్తులు ఇచ్చండి, ఐడియా లేదు కాబట్టి చెప్పటం.